హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 7. 5 డేస్ వరకు చేసిన వర్కౌట్స్ ఒకటైతే 6th డే నుంచి చేసే వర్కౌట్స్ ఇంకొంచెం హెవీగా ఉంటాయి భయ్య. ఇప్పటి నుంచి చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్ వేలో చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాట్లాడితే, ఎవరైనా కూడా జిమ్కి వచ్చిన తర్వాత బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఏది పడితే అది వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ రాగానే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాతనే మీ బాడీ కొంచెం హీట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కరెక్ట్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏదైనా వర్కౌట్ చేస్తే మీ బాడీకి పడుతుంది. అంతే తప్ప రాగానే ఒక్కొక్కరు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు, డంబెల్స్ కొడుతున్నారు, లాట్ పుల్ డౌన్ కొడుతున్నారు. అదంతా వేస్ట్ భయ్య. ఎవరైనా కూడా బిఫోర్ వర్కౌట్ మీరు వర్కౌట్ అంతే స్టార్ట్ చేయ ముందుకు ఫస్ట్ బేసిక్ వార్మప్ అయినా చేయాలి. చేసిన తర్వాతనే వర్కౌట్స్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. ఎక్కడైనా నరం పట్టేసుకుంది అనుకోండి, దూల తిరిగిపోద్ది. సో ఇప్పటి వరకు మనం చేసిన ఈ 5 డేస్ వర్కౌట్స్ ఒకటైతే 6th డే నుంచి చేసే వర్కౌట్స్ కొంచెం వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ అలాంటివి జరుగుతుంది. సో ఈరోజు 7th డే. ఈరోజు వర్కౌట్స్ ఇంకా చాలా హెవీగా ఉంటాయి. ఇప్పటి నుంచి చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా ఇంపార్టెంటే. సో ఈరోజు వర్కౌట్స్ ఏంటంటే, లాట్ పుల్ డౌన్ 4 సెట్స్ చేయాలి. ఇందులో 3 సెట్ ఒకలాగా, 4th సెట్ ఒకలాగా. సో యాజ్ యువర్ విష్ 4 సెట్స్ చేయాలి. వెయిట్ అనేది మీ బాడీ ఎంత తీసుకోగలిగితే అంత వెయిట్ వేసుకొని చేయాలి. అండ్ సెకండ్ సీటెడ్ కేబుల్ రో. ఇది కూడా కరెక్ట్ ప్రాపర్గా చేస్తే మీ బాడీలో మంచి చేంజెస్ వస్తాయి. సో ఇది కూడా వెయిట్ మీరు ఎంత వెయిట్ అయితే తీసుకోగలుగుతారో అంత వెయిట్ తీసుకోవాలి మీ వెయిట్ని బట్టి. ఫస్ట్ వెయిట్ అయితే హెవీగా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వెయిట్ తక్కువ చేయాలి. డైరెక్ట్ వెయిట్ ఎక్కువ వేసుకున్నా లేవదు, వెయిట్ తక్కువ వేసుకున్నా చేసి యూజ్ ఉండదు. సో వెయిట్ డిపెండింగ్ మీరు ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు అనుకుంటే అంత చేసుకోవాలి. ఎన్ని రెప్స్ వస్తే అంతసేపు మీరు వెయిట్ అయితే వేసుకోవాలి. డైరెక్ట్ ఒక 50 వేసుకొని 10-15 కొట్టాలని ఏం లేదు. మీరు 50 వెయిట్ వేసుకొని ఒక 5-6 కొట్టినా మంచిదే. సో చేసేటప్పుడు మాత్రం కరెక్ట్ ఉందా లేదా, ప్రాపర్గా చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ 1 ఆర్మ్ డంబెల్ రో. ఇది 3 సెట్స్ చేయాలి. ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్. కరెక్ట్ చేస్తున్నారా చూసుకొని 3 సెట్స్ చేయాలి. 1 సైడ్ 10, 12, 15 మీ వెయిట్ ఎంత తీసుకోగలిగితే అంత వెయిట్ రెప్స్ చేయాలి. నెక్స్ట్ డెడ్ లిఫ్ట్. చాలామంది మిస్టేక్ చేసేది ఇదే. డెడ్ లిఫ్ట్ చేయడం ఒక ప్యాషన్ అని చెప్పేసి అది కరెక్ట్ పొజిషన్ పెడుతున్నామా లేదా, లెగ్ పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోకుండా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. నడుములో పట్టుకుంటుంది, దూల తిరిగిపోద్ది. సో కరెక్ట్గా పొజిషన్ పెట్టామా, వెయిట్ ఎంత వేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ నడుము మీద వెయిట్ వేసుకొని చేస్తూ ఉంటారు, అట్లా కాదు. లెగ్స్ మీద వెయిట్ వేసుకొని వెయిట్ లిఫ్ట్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా మీ బాడీలో చాలా దూల తిరిగిపోయే చేంజెస్ వస్తాయి. సో డెడ్ లిఫ్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా కరెక్ట్గా చేస్తున్నారా లేదా, లెగ్ పొజిషన్ కరెక్ట్ పెడుతున్నారా, వెయిట్ ఎంత లిఫ్ట్ చేయగలుగుతారో చూసుకొని చేయాలి. నెక్స్ట్ డంబెల్ షోల్డర్ ప్రెస్. ఇది 4 సెట్స్ చేయాలి. కరెక్ట్ ప్రాపర్గా చేసినట్లయితే మీ షోల్డర్స్ అయినా మీ మజిల్ అయినా ఎంత ఇంప్రూవ్ అవుతుందో చూడండి. కరెక్ట్ ప్రాపర్గా 4 సెట్స్ చేయాలి. నెక్స్ట్ లాటరల్ రైజెస్. ఇది కూడా 3 సెట్స్ చేయాలి. లైట్ వెయిట్ తీసుకోండి, ఎక్కువ వెయిట్ కాకుండా 2.5 ఆర్ 5 kgs నుంచి డంబెల్ తీసుకొని లాటరల్ రైజెస్ చేయాలి. కొంచెం ఫ్రంట్కి బెండ్ అయి చేయాలి. నెక్స్ట్ ఫ్రంట్ రైజెస్. ఇది కూడా వెయిట్ మినిమం మనం 5 kg తీసుకోగలుగుతాము. సో 2 డంబెల్స్ తీసుకొని 2 హ్యాండ్స్ ఒకేసారి పైకి లేపుతూ ఫ్రంట్ రైజెస్ ఇవి కూడా కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ రేర్ డెల్ట్ ఫ్లై. ఇది 3 సెట్స్ చేయాలి. కరెక్ట్ ప్రాపర్గా చేస్తే మీ షోల్డర్స్ అనేవి ఎంత పైకి అవుతాయి, మజిల్ ఎంత కనబడుతుంది మీరే చూసుకుంటారు. 3 సెట్స్ ప్రాపర్గా చేయాలి. దీనికి వెయిట్ లిఫ్ట్ చేయడం అవసరం లేదు కాబట్టి మినిమం ఒక 5 to 10 kgs వరకు తీసుకొని ఇవి చేసుకోవచ్చు. 3 సెట్స్ చేయాలి. ఈ రేర్ డెల్ట్ ఫ్లై అనేది ఒకటి డంబెల్స్తో చేయొచ్చు, సెకండ్ బటర్ఫ్లై మెషిన్తో దాంతో కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫినిషింగ్లో స్ట్రగ్స్ చేయాలి 3 సెట్స్. ఇది మాత్రం షోల్డర్స్కి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. సో స్ట్రగ్స్ మాత్రం ఫినిషింగ్లో చేసేసా. సో ఈరోజు మన డైట్ ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్. బిఫోర్ వర్కౌట్ ఒక బనానా అండ్ వాటర్. ఆఫ్టర్ వర్కౌట్ 2 eggs అండ్ స్వీట్ పొటాటో. ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ విత్ వెజ్ కర్రీ. అండ్ నైట్లో 2 చపాతీ. సో కరెక్ట్గా బాడీని మెయింటైన్ చేసి ఒక పద్ధతిగా చేస్తే బాడీ మంచి బల్క్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అంటే కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి. చేంజెస్ అంటే
మీరు తీసుకునే ఫుడ్ ఒక క్వాంటిటీ వైజ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు, హెవీగా తీసుకుంటే బల్క్ అవుతారు. అంతకు మించి ఏముండదు. చేసే వర్కౌట్స్‌లో కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి. సో, ఎవరైనా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? లేకపోతే బల్క్ అవ్వాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మీకు తగ్గట్టుగా నేను వర్కౌట్ చెప్తా. సో, ఈ 6థ్, 7థ్ డే నుంచైతే ఇంకా పైకి మంచి హెవీ వర్కౌట్స్ ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడండి. ఇఫ్ పాసిబుల్ మీ ఇంటి దగ్గర ఉంటే మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. లేదా మాతో పాటు మా జిమ్‌లో జాయిన్ అవ్వండి. ఏ వర్కౌట్ ఎలా చేయాలి? ఎన్నిసార్లు చేయాలి? ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తాము. సో, ఇవి ఈరోజు వర్కౌట్స్ అయితే ఇవి డే 7థ్. ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్‌కి ఆ పవర్, ఈ పవర్ అని వాడకుండా న్యాచురల్‌గా బాడీని బిల్డ్ చేద్దాం. మన 100 డేస్ కాన్సెప్ట్ అది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఫాలో ఫర్ డే 8.